హాయ్ నమస్తే. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో హోమ్‌మేడ్ హెల్తీ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎటువంటి మైదా, షుగర్ వాడకుండా హెల్తీగా, టేస్టీగా ఈ రెసిపీని మనం ఓట్స్‌తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇలా సఫోలా ఓట్స్‌ని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఒక చిన్న సైజు మిక్సీ జార్‌లో వేసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి. వేరొక చిన్న గిన్నెని తీసుకొని దానిపైన స్ట్రెయినర్ పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక వీటిల్లోకి మనం మల్టీగ్రెయిన్ ఓట్స్ని, రోస్టెడ్ ఓట్స్ ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇలా మల్టీగ్రెయిన్ ఓట్స్ని మనం వీటిల్లోకి 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిల్లోకి మనం ఒక గుప్పుడు కిస్మిస్ని కూడా తీసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఒక పావు కప్పు బెల్లం పౌడర్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్నాక దీంట్లోకి ఒక పావు కప్పు వరకు మనం కాచి చల్లార్చుకున్న పాలను కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొన్ని చాకో చిప్స్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకుంటూ ఇలా మనం రౌండ్గా బాల్ లాగా చేసుకొని తర్వాత బిస్కెట్ లాగా ఇలా ఒత్తుకోవాలి. ఇక ఒక ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసుకొని ఈ బిస్కెట్స్ అన్నిటిని ఇలా వేసుకొని ఓవెన్లో ఉడికించుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాక మిగతా కుకీస్ని మనం ఇలా స్టవ్ మీద ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో 10 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓవెన్లో అయితే 140 డిగ్రీస్ నుంచి 10 to 15 మినిట్స్ ఓవెన్లో ఉడికించుకోవాలి. ఇలా ఓవెన్లో ఉడికాక స్టవ్ మీద కూడా ఉడికాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి చాలా ఈజీ కదా. బిస్కెట్స్ చాలా బాగా కుక్ అయ్యాయి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీని మీరు కూడా మీ పిల్లలకి బయట మైదాతో చేసినవి కాకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.